హలో అండి, వెల్కమ్ టు విజితిడ కిచెన్. మా గార్డెన్లోని మొత్తం ముల్లంకాడలన్నీ అయిపోయాయండి. మొత్తం కాపంతా అయిపోయింది. లాస్ట్ ఒక 2-3 కాళ్ళు మాత్రం ఉన్నాయి. ఇవన్నీ నేను కట్ చేసేసి మొత్తం ప్రూనింగ్ చేశానండి. ఎందుకంటే మనం ఏ మొక్కకైనా సరే ప్రూనింగ్ చేసుకుంటే చిన్న చిన్న కుండీల్లో కదా పెంచుతాము. మనం పెద్దగా ఎదిగిందనుకోండి దానికి బాగా బలం కావాల్సి వస్తుంది. సో దగ్గరగా కట్ చేసేసుకుంటే చిన్నగా బుజ్జిగా వస్తుంది అనమాట. గుబురుగా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ మనకి ఇంకొక బొప్పాయి పండు వచ్చిందండి. ఈ బొప్పాయి పండుని కూడా కట్ చేశాను. అంటే ఈ మొక్క చూసారు కదా, మందార మొక్కలు అసలు ఎంత హైట్ ఉన్నాయంటే నాకు అందట్లేదు. మొక్కలు పైన పువ్వులు కోద్దామంటే అవి ఎక్కడ ఇరిగిపోతాయి అని రోజు పువ్వులు కోయడం వస్తుంది. ఇంకా అందు గురించి వాటిని కూడా మొత్తం అన్ని కలర్స్ మందారాలు కూడా మొత్తం కట్ చేయించాను అనమాట డాడీతోని. ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటే కింద నుంచి మళ్ళీ మనకు జంటలు వేసుకొస్తాయి అనమాట. ఈ కొమ్మలు నాకు పక్కిన ఫ్లాట్ వాళ్ళు అడిగారనమాట, వాళ్ళకి ఇచ్చేసాను. ఈ కొమ్మలన్నీ కూడా చాలా కొమ్మలు వచ్చాయండి. అన్ని మొక్కలు కూడా చాలా పొడవు వచ్చాయి. మీకు మీరు చూస్తున్నారు కదా, చాలా పొడవు ఉన్నాయన్నమాట. ఇలాగ అన్ని ప్రూనింగ్ చేసుకుంటేనే మనకి బాగా వస్తుందండి. నేను లేదు కదా ఊరెళ్ళాను, ఊరెళ్ళినప్పుడు ఇవన్నీ ఇంత పెద్దవి అయిపోయాయి అనమాట. వీటి పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఇవన్నీ విరిపేసాము. ఇవన్నీ కూడా మళ్ళీ దగ్గరికి బాగా వచ్చేసాయండి. ఎప్పుడన్నా సరే మీ మొక్కల్ని హైట్ ఎదగకుండా చూసుకుంటేనే వాటికి మన కాపు దిగుబడి అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే కడుగు, పుల్లటి మజ్జిగ ఇవన్నీ ఇస్తానండి నేను మొక్కలకి. చూసారు కదా, ఇవి నారింజకాయలండి. ఫస్ట్ పూత అనమాట ఇవి. ఇది వేసి నేను 5 సంవత్సరాలు అవుతుందండి. నాకు అసలు కాపు రాలేదు. అందుకని మొక్కని ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మాత్రం నాకు ఇలాగా 3 కాయలు అనేవి వచ్చినాయి. ఇంకా చిన్న పిండి ఒకటి ఉంది. చూసారు కదా ఎంత పెద్ద కాయలు వచ్చినాయో. ఈ నారింజ కాయలు అనమాట. ఇది ఇంకా నేను కట్ చేయలేదు. కట్ చేస్తే ఎలా ఉందో ఏంటో మీకు ఒకసారి చెప్తానండి. ఇది కూడా చిన్న డబ్బాలో వేసాను చూసారా మీరు. ఆ పెయింట్ డబ్బాలు 20 లీటర్స్ పెయింట్ డబ్బాలోనే వేసుకున్నాను. దాంట్లోనే మనం ఇచ్చే పోషకాలు బట్టే మంచిగా దిగుబడి కూడా వస్తుందండి. జామ మొక్క కూడా చూసారు కదా, మొత్తం అంతా ప్రూనింగ్ చేశాను అనమాట. అన్నీ కాయ ఎప్పుడైతే మనకు అయిపోయిందో అక్కడికి ఆ కొమ్మని కట్ చేసేస్తే మీకు మంచిగా వస్తుందండి. ఈరోజు హార్వెస్ట్ ఇవన్నీ మీకు చూపించాలనిపించి ఇవంతా నేను వీడియో తీశాను. టమాటాస్ కూడా వచ్చాయండి. టమాటా కూడా బాగా వచ్చింది. ఈ సంవత్సరం నేను 1 కిలో వరకు టమాటాలు తీసుకున్నాను. సపోటాలు కూడా అవి తెంపడం చూపించలేదు మీకు, అవి కూడా తెంపేశాను అనమాట. ఇక బ్రింజాలు, ఇవి నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, కొంచెం చిక్కుడుకాయలు ఇవన్నీ కలిపి కూర వండుకున్నా మనకి చాలా హ్యాపీ కదండి. దొండకాయలు కొంచెం వచ్చాయి, అందుకే ఇంకా పచ్చడి చేస్తున్నాను. సపోటాలు అయితే మాత్రం పాల సపోటాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ లావుగున్న చిక్కుడు కదా, ఇది వెడల్పు చిక్కుడు అంటారు కదా, ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.